మ్యాచ్ 46 రివ్యూ. పంజాబ్ వర్సెస్ గుజరాత్. టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ కు వరుసగా రెండో షాక్ తగిలింది. లో స్కోరింగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు 4 వికెట్ల తేడాతో పంజాబ్ ను ఓడించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్ లో సాయి సుదర్శన్ అర్ధశతకంతో మెరువుగా చివరిదాకా నిలబడిన వాషింగ్టన్ సుందర్ గుజరాత్ ను గెలిపించాడు. ఆఖరి ఓవర్లో సుందర్ ఫైనల్ లెగ్ సిక్సర్ బాదగా 6 విజయంతో గుజరాత్ ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. డబుల్ హెడర్ రెండో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ జయభేరి మోగించింది. మోస్తరు ఛేదంలో ఓపెనర్ సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో రాణించగా వాషింగ్టన్ సుందర్ 40 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ను 163 పరుగులకే కట్టడి చేసిన గుజరాత్ టైటాన్స్కు హర్షదీప్ సింగ్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. శుభ్మన్ గిల్ 5 పరుగులకి అవుట్ అయ్యాక జోస్ బట్లర్ కాస్త ప్రతిఘటించాడు. 26 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ 57 పరుగులు చేసి ఇన్నింగ్స్ను నిర్మించాడు. గుజరాత్ను గెలుపు దిశగా నడిపిస్తున్న ఈ జోడీని ఇంపాక్ట్ సబ్ విజయ్ కుమార్ వైశాఖ్ విడదీశాడు. నిశాంత్ సంధు విఫలమవ్వగా సుదర్శన్ దూకుడుగా ఆడి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. విజయ్ బౌలింగ్లో సిక్సర్ కొట్టాలనుకున్న అతడు బౌండరీ వద్ద బార్ట్లెట్ చేతికి చిక్కాడు. అప్పటికి గుజరాత్ విజయానికి 30 బంతుల్లో 41 రన్స్ కావాలి. సుందర్ నిలబడిన ఇంపాక్ట్ సబ్ తెవాటియాను యాన్సెన్ అవుట్ చేయడంతో పంజాబ్ ఆశలు చిగురించాయి. కానీ బంతితో తనను దెబ్బతీసిన హోల్డర్ను కొనెల్లి అద్భుత క్యాచ్తో వెనక్కి పంపాడు. 6 బంతుల్లో 11 రన్స్ అవసరమవగా హర్షద్ ఖాన్ బౌండరీ, వాషింగ్టన్ సుందర్ ఫుల్ టాస్ను ఫైనల్ లెగ్లో సిక్సర్గా మలవగా 4 వికెట్ల తేడాతో గుజరాత్ గెలిచింది. విరుచుకుపడే పంజాబ్ ఓపెనర్లకు గుజరాత్ టైటాన్స్ బౌలర్లు బ్రేకులు వేసి మోస్తరు స్కోరుకి పరిమితం చేశారు. తొలి ఓవర్లోనే సిరాజ్ డబుల్ షాక్ ఇచ్చాడు. జాసన్ హోల్డర్ చకచకా మిడిల్ ఆర్డర్ పని పట్టాడు. 47 పరుగులకి 5 వికెట్లు కోల్పోయిన వేళ అన్క్యాప్డ్ ప్లేయర్ సూర్యాంశ్ షెడ్గే, మార్కస్ స్టోయినిస్లు నిలబడ్డారు. గుజరాత్ బౌలింగ్ దళాన్ని కాచుకొని స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 120 పరుగులు దాటించారు. ఈ జోడీని హోల్డర్ విడదీయడంతో పంజాబ్ 163 పరుగులకే పరిమితమైంది.